Hi everyone, welcome to Aravali Technologies. Myself Kanjam Srija. So ఇవాళ వీడియోలో ఏంటంటే మనము BAMS కోర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్లీ మనకి BAMS కోర్స్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఈ కోర్స్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి తెలుసుకుందాం. సో మనకి BAMS కోర్స్ వచ్చేసి ఏంటంటే అండర్ గ్రాడ్యుయేటెడ్ మెడికల్ డిగ్రీ. సో మనకి ఈ డ్యూరేషన్ అనేది చూసుకుంటే అయితే మనకి 5.5 years కోర్స్ అనేది అయితే ఉంటుంది. సో ఈ BAMS కోర్స్ అనేది ఎవరు చేయొచ్చు అనేది చూసుకుంటే అయితే సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ నుండి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ BAMS కోర్స్ అనేది అయితే చేయొచ్చు. సో మనం మార్క్స్ అనేటివి చూసుకుంటే అయితే జనరల్ వాళ్ళకు వచ్చేసి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే SC ST లేదంటే OBC వాళ్ళకు వచ్చేసి 40 to 45% మార్క్స్ అనేటివి అయితే ఉండాలి. అప్పుడే మీరు ఈ BAMS కోర్స్ అనేది అయితే చేయొచ్చు. సో మనకి ఈ BAMS కోర్స్ వచ్చేసి 5.5 years డ్యూరేషన్ కదా. సో మనకి ఏంటంటే 4.5 years అనేది అకాడమిక్ ఇయర్స్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ఇయర్లో అయితే మనకి ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీగా అయితే ఉంటుంది. సో మనకి ఈ BAMS కోర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే చూసేద్దాం. మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేద అనేది ఉంటుంది, ఆయుర్వేద ఫార్మకాలజీ అనేది ఉంటుంది, ఆయుర్వేద ఫార్మాసెటికల్స్ అనేది ఉంటుంది, అండ్ అలాగే ప్యాథాలజీ ఉంటుంది, టాక్సికాలజీ ఉంటుంది, సర్జరీ ఉంటుంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్లో అయితే ఉంటాయి. మనము ఈ BAMS కోర్స్ చేయడానికి మనం ఫీ రేంజ్ అనేది చూసుకుంటే అయితే గవర్నమెంట్ కాలేజెస్లో మనకి సీట్ అనేది వస్తే మాత్రం మనకి 20,000 నుండి 1.2 lakhs వరకు ఫీ అనేది అయితే ఖర్చు అవుతుంది. లేదు మీరు ప్రైవేట్లో జాయిన్ అవుతా అంటే మాత్రం మీకు 7 lakhs నుండి 20 lakhs వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. మనం కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ BAMS అనేది చూసుకుంటే అయితే మనకి ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ అనేది కూడా అవ్వచ్చు, లేదంటే మీరు పంచకర్మ థెరపిస్ట్ అనేది కూడా అవ్వచ్చు, లేదంటే మీరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, అండ్ అలాగే మీరు ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ అనేది కూడా అవ్వచ్చు. సో ఇలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనకి ఈ BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ తర్వాత అయితే ఉంటాయి. సో మనము శాలరీ అనేది చూసుకుంటే అయితే జాబ్ రోల్స్ని బట్టి శాలరీ అనేది అయితే ఉంటుంది. ఫ్రెషర్గా అయితే మనకి 25,000 నుండి 30,000 వరకు శాలరీ అనేది అయితే ఉంటుంది. సో మనము ఈ BAMS కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక హైయర్ స్టడీస్ అనేటివి చూసుకుంటే మనము MD ఆర్ లేదంటే MS ఇన్ ఆయుర్వేద అనేది కూడా చేయొచ్చు. దాని డ్యూరేషన్ మనకి 3 years ఉంటుంది. అంటే మనము MBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా చేయొచ్చు. సో ఇలాంటి హైయర్ స్టడీస్ అన్నీ కూడా మనకి ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క కోర్స్ గురించి ఉంది. మీకు ఇంకేమైనా కోర్సెస్ గురించి కావాలనుకున్నా కూడా మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. సో మీకు అన్ని కోర్సెస్ గురించి డీటెయిల్గా వీడియోస్ అనేటివి అయితే ఉంటాయి. ఇఫ్ మీకు ఇంకేమైనా కోర్సెస్ గురించి కానీ లేదంటే జాబ్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.